నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనము ఇక్కడ మీరు చూసుకుంటే నీట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేసి ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాము. సో అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అనేది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. జస్ట్ మీకు థంబ్నెయిల్ పర్పస్ అనేది ఇక్కడ పెట్టాను. సో క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ డేటా ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి అయితే ఈరోజు డిస్కస్ చేద్దాము. ఒకసారి ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క నీట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్టీఏ దగ్గర ఉంటాయండి. ఎన్టీఏ ఏం చేస్తుందంటే డైరెక్టర్ అండ్ జనరల్ ఆఫ్ హెల్త్ అండ్ సెన్సెస్ మనకు ఆ యొక్క ఏదైతే డీజీహెచ్ఎస్ ఏదైతే ఉందో దానికి రిజల్ట్స్ ఇస్తుందన్నమాట. సో ఇది అండర్ ఎంసీసీ కింద ఉంటుందన్నమాట. సో మెడికల్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ. సో ఇక్కడ డీజీహెచ్ఎస్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క స్టేట్ డిఎంఈస్కి అలాగే వైస్ ఛాన్సలర్స్కి ఏదర్ స్టేట్ డిఎంఈస్కి అయినా లేకపోతే వైస్ ఛాన్సలర్స్కి అయినా ఇక్కడ మీరు చూసుకుంటే ఆ రిజల్ట్ అనేది వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, వైస్ ఛాన్సలర్స్ వెళ్ళేసి, అంటే వైస్ ఛాన్సలర్ కాదు, మన యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళేసి వీళ్ళ దగ్గర డీజీహెచ్ఎస్ వాళ్ళ దగ్గర న్యూఢిల్లీలో ఉంటుంది వీళ్ళ ఆఫీసు. అక్కడ వెళ్ళి అది ఏదైతే హార్డ్ డ్రైవ్ ఉంటుందో, హార్డ్ డిస్క్ ఉంటుందో, రిజల్ట్స్ ప్రతి ఒక్క స్టేట్కి అంటూ సపరేట్ డిస్క్ అనేది ఉంటుంది. సో ఆ డిస్క్లో మనకు నీట్ ఆ యొక్క స్టేట్కి సంబంధించిన క్యాండిడేట్స్, క్వాలిఫై క్యాండిడేట్స్ డేటా అనేది ఆ యొక్క డిస్క్లో అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు తీసుకొచ్చిన ఒక 1-2 డేస్కి మనకు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పోస్ట్ చేస్తారనమాట. సో ఇంతమంది అఫీషియల్గా నీట్ 2025ని క్వాలిఫై అయినారు, సో ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తామని వీళ్ళు అఫీషియల్గా అప్డేట్ అనేది ఇస్తారు. సో ఇది ఏపీ వాళ్ళకనే కాదు, తెలంగాణ వాళ్ళకి, ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళకి ఇలాగ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే రిజల్ట్స్ వయ్యా హార్డ్ డిస్క్ ద్వారా వాళ్ళకి పంపిస్తారని మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇక్కడ ఎస్పెషల్గా మనం ఏపీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనం జూలై 1st వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి క్వాలిఫైడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే నీట్ 2025 రాసి వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ కేటగిరీకి వాళ్ళు క్వాలిఫై ఉంటారు కదా, సో వాళ్ళకి లిస్ట్ అనేది వాళ్ళు ఇస్తారు, అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. 1st వీక్ ఆఫ్ జూలై ఎక్కడి నుంచి అయినా. సో 1 to 7 డేట్స్లో మనకు ఈ లిస్ట్ అనేది ఎప్పుడైనా కూడా రావచ్చు. వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. ఇవి వచ్చిన ఒక 5 to 10 డేస్కి మనకు నీట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మన ఛానల్లో డే టు డే మీకు పోస్ట్ చేస్తుంటాను. సో ఏదర్ ఇట్స్ ఆల్ ఇండియా కానివ్వండి, స్టేట్ కోటా కానివ్వండి, ఆయుష్ కౌన్సిలింగ్, వెటర్నరీ కౌన్సిలింగ్ మీకు మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని అయితే ఎవరైతే నీట్ 2025 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.